అమ్మయ్యా, భయపెట్టి చంపేవు కదరా. కొంచెం నిద్ర సరిపోలేదురా, అందుకే అలా పడుకున్నా. నీ పదరా షో టైం అవుతుంది, ఇంకెక్కడికి రా? స్నానం చేయడానికి. స్నానం అవసరం లేదు. ఎవరు ఒక్కలైనా చేయాలి కదరా, నేను చేస్తా. తెలిసిపోయిందా? అరే మళ్ళీ స్నానం అంటావు. ప్యాంట్ ఏం వేసుకొస్తారా? అరే లోపల వేసుకోలేదురా బాబు, వదిలేరా ప్లీజ్ రా. అరే బాబు మెల్లగెళ్ళరా. రండిరా బాబు, ఆల్రెడీ షో స్టార్ట్ అయింది అక్కడ. ఏరా హీరో సినిమా చూడకుండా ఆగలేకపోతున్నా. చా, సినిమాలో కొన్న పొద్దున వీడియో చేసింది ఎక్కువ థ్రిల్లింగ్ ఉందిరా బాబు, భయపడి చచ్చా. థ్యాంక్స్ రా. అవునరా బాబు, నువ్వు చెప్పిన వెంటనే భయపడి 100కి కాల్ చేశాను. 100కి దేనికి కాల్ చేసావురా? నీకోసమేరా, అంబులెన్స్కి. రే అది 108 రా బాబు. ఓ అవునా, అందుకే నా తిప్పి కాల్ కట్ చేశాడు. మా ఎప్పుడు సినిమాలకేనా? ఎక్కడికైనా బయటకు వెళ్దాం కదా. ఎక్కడికి? అదే బయట కంట్రీస్కి. మావా, నీకు పాస్పోర్ట్ ఉందా? యా, నీకు లేదా? నీకు కూడా లేదు. ఓకే, ఫస్ట్ స్టేట్లో వెళ్ళాలని ఉంటారా? చెప్పండి, గోవా గోకర్ణ రైట్ వెళ్దాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా, జాబ్ వచ్చిన తర్వాత చూద్దాంలే. ఏ ఊరుకో, మనం చదివిన చదువుకు జాబ్ ఏంటి? ఎందుకు అలా అన్నావురా? అంటే మావా, మనం కాలేజ్కి వెళ్ళి చదవడం కన్నా బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళి బయట తిరిగిందే ఎక్కువ కదా. తిరిగితే అంతా తిరిగితే మనకి చదివే టైం ఎక్కడదరా? ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేస్తావు? నేను కూడా అదే అనుకుంటున్నారా. తిరిగితే దానికి దీనికి సంబంధం ఏంట్రా? అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసేస్తావా? నాకు కాన్ఫిడెన్స్ ఉంది మావా, మన ముగ్గురం ఖచ్చితంగా ఫెయిల్. నెక్స్ట్ ఇయర్ చూసుకోవాలి ఇంకా.